హాయ్ అండి, నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీ చేసి చూపించబోతున్నానండి. తినేటప్పుడు సాగకుండా, పంటికి అంటుకోకుండా క్రంచీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా అసలు ఫెయిల్ అవ్వదు. అన్నీ కూడా ఇంట్లో ఉన్న గ్లాసులతోటి కొలత అనేది పక్కాగా చేసి చూపిస్తాను. పిల్లలకు కూడా ఇప్పుడు హాలిడేస్ కదా, ఎక్కువ బయట ఫుడ్ తినకుండా ఇలాంటివి చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 గ్లాసుల పల్లీలు వేసుకుంటున్నాను. కొలత అనేది ఇలాంటి గ్లాస్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా గిన్నె ఉండే దాంతోనైనా సరే తీసుకోండి. అన్ని కొలతలు కూడా ఒకే దాంతో తీసుకున్నారంటే చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టామంటే కలర్ పైన చేంజ్ అయ్యిద్ది, కానీ లోన పచ్చిగానే ఉండిద్ది. అప్పుడు చిక్కీ టేస్ట్ అంత బాగుండదండి. 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని పల్లీలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల పల్లీలు తీసుకున్నాను కదండి, 1.5 గ్లాసు బెల్లం అయితే తీసుకోవాలి. ఒక పావు గ్లాసు వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. ఈ బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇలాంటిది నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకోండి. అప్పుడు పాకం పట్టేటప్పుడు అడుగు అంటుకుని ఉండిద్ది బెల్లం అనేది. తర్వాత ఈ బెల్లపు వాటర్ అంతా కూడా టీ స్ట్రైనర్లోకి వడకట్టుకొని తీసుకోవాలి. బెల్లంలో నలకలు ఏదన్నా ఉండా కూడా ఇలా వడకట్టుకొని తీసుకుంటే ఆ నలకలు అనేది రాకుండా ఉంటాయి. చూడండి నలకలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ బెల్లపు వాటర్ అంతా కూడా కాస్త దగ్గరగా ఉడికేంత వరకు, పాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ ఇలాంటి బటర్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. అడుగు ఫ్లాట్గా ఉన్న ఇలాంటి గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. బెల్లపు వాటర్ అంతా కూడా కాస్త దగ్గర పడి ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది పల్లీ చిక్కీకి. అలాగే కొంచెం షైనింగ్గా కనపడిద్ది అనమాట చిక్కీ అనేది. మనకి స్వీట్ షాప్లో ఎలా ఉండిద్ది ఆ సేమ్ అలాగే వచ్చింది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కానీ 2 యాలకులు దంచేసైనా సరే వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా పాకంలో కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని కొద్దిగా ఈ పాకాన్ని వేసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి సాగుతుంది. ఇలా కాకుండా ఇంకొంచెం ఉడకాలి. ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పాకం వేసుకొని నీళ్ళల్లోకి చెక్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి. వాటరు బెల్లం కరిగించేటప్పుడు తక్కువ వేసుకున్నాం కాబట్టి పాకం అనేది వెంటనే వచ్చిద్ది. మనం ఇలాగా వెంటనే పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పాకం అనేది ఇలాగా ఉండ చేయంగానే ఉండలాగా వచ్చింది. అలాగే ఈ వాటర్ అన్ని పారపోసి గిన్నెలో ఇలాగా పాకాన్ని కొట్టామంటే టంగ్ టంగ్ అనాలి. అలాగే ఈ పాకాన్ని చేత్తో తుంచామంటే సాగకుండా విరగాలన్నమాట. విరిగిందంటే పాకం రెడీ అయినట్టే. ఇక వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ కూడా ఈ పాకంలో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పల్లీలన్నీ కూడా బాగా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. పాకం అంతా కూడా పల్లీలకి కోటేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకొని కాస్త ఫాస్ట్గా చేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పాకాన్ని కాస్త పలచగా చేసుకోవడం కోసం చపాతీ కర్ర తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి రుద్దినా కూడా పలచగా వచ్చిందండి. లేకపోతే అడుగు ఇలాగా ఫ్లాట్గా ఉన్న గిన్నెకి నెయ్యి రాసుకొని చేతితోటి ఈ గిన్నెని కొంచెం పాకం పైన ఒత్తినట్టు అన్నామంటే ఇలాగా పలచగా స్ప్రెడ్ అయ్యిద్ది. మీకు ఏదన్నా పీసెస్గా కట్ చేసుకోవాలన్నా వేడి మీద ఉన్నప్పుడు చాకుతోటి ఘాట్లు అనేది పెట్టుకున్నామంటే చల్లారిన తర్వాత పీసెస్గా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా కూడా అంటుకోకుండా అసలు కొద్దిగా కూడా సాగకుండా ఎంత పర్ఫెక్ట్గా క్రంచీగా వచ్చిందో.